మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సిస్టర్కి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సెక్షన్ని స్టార్ట్ చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. పరలోకమందు ఆసీనుడైన నా ప్రియ కన్న తండ్రి, నిఘనమైన నామానికి పరిశుద్ధమైన పాదాలకు వందనాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. సెక్షన్ అంతట్లో మీరు తోడై ఉండండి అయా. సమస్తమును నీ చిత్త ప్రకారంగా మీరు ముందుకు తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చదవండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగలమనరని ఆయన మీరు చాలు చాలు ఓకే. 22వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందరూ మీట్లో ఉన్నారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్? ఒకసారి అందరూ మ్యూట్ తీయండి. ఉన్నా సిస్టర్. అందరూ మిగతా వాళ్ళు ఓకే. 22వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఓకే. మనకి 20, 21 వచనాలలో మొన్నటి దినాన మనం చూసుకున్నాము. 21వ వచనం నుండి ఆ తల్లిగారిలో నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? ఎవరైతే తల్లిదండ్రులుగా ఒక్క నిమిషం. ఓకే. సిగ్నల్ లేదు కొంచెం. ఓకే. ఎవరికైనా వాయిస్ బ్రేక్ అయితే చెప్పండి, ప్లేస్ చేంజ్ చేస్తాను. ఓకే. 20, 21 వచనాలలో మనం మొన్నటి దినాన ఓన్లీ 2 వచనాలే మనం చూసుకున్నాము. ఈ 2 వచనాలలో తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లల్ని బహుజాగ్రత్తగా పెంచాలి. వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకుండా వాళ్ళు బహుజాగ్రత్తగా, వాళ్ళకి దేవుడు గిఫ్ట్గా వారి పిల్లల్ని ఇచ్చాడు గనక వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు కూడా దేవునికి లెక్క చెప్పేవారుగా ఉన్నారు. ఎందుకనంటే దేవుడు ఒక గిఫ్ట్గా ఇవ్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు గిఫ్ట్గా ఇచ్చిండనంటే ఆ గిఫ్ట్ను దేవుని కొరకు పెంచి మరలా దేవుని యొద్దకు పంపించడం అనేది వారి యొక్క బాధ్యత. కాబట్టి వారి యొక్క ఎవరి పిల్లల విషయంలో వాళ్ళందరూ కూడా దేవుడు పిల్లల్ని గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు గనక వాళ్ళందరూ కూడా ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకనంటే పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి దేవుడు అంటే ఎందుకు ఇవ్వలేదు అనేది అది సెకండరీ, మనం తర్వాత చూసుకుందాం. కానీ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే దేవుని కొరకు పెంచాలి. మీ పిల్లల విషయంలో ఎవరైతే పిల్లలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ పిల్లలు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు నరకానికి వెళ్ళిపోయారు అంటే నువ్వు కరెక్ట్గా పెంచలేదా, లేకపోతే బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలా వెళ్ళిపోయాడా అనేది ప్రతి ఒక్కరు తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి లెక్క చెప్పాలండి. మన జీవితానికి మనం లెక్క చెప్పుకోవాలి. పిల్లలు అనగానే ఏదో ఇవ్వగానే చాలామంది సంతోషించేసి దేవుడు ఇచ్చాడు కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నో ప్రాబ్లం, హ్యాపీగా ఫీల్ కాకూడదని చెప్పట్లేదు. కానీ ఆ గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ మరలా దేవుని యొద్దకు నువ్వు పంపిస్తున్నావా లేదా నరకానికి నువ్వు పంపిస్తున్నావా అనేది కూడా నీపైన ఆధారపడింది. కాబట్టి పిల్లల్ని దేవుడు ఎంత నమ్మకంగా దేవుడు ఇచ్చాడో అంతే నమ్మకంగా దేవుడు లెక్క కూడా అడుగుతాడు. నీ పిల్లల్ని నువ్వు ఎక్కడికి నరకానికి పంపిస్తున్నావా లేక నిత్య జీవానికి పంపిస్తున్నావా అనేది తల్లిదండ్రులను దేవుడు లెక్క కూడా అడుగుతాడు. కాబట్టి తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బహుజాగ్రత్తగా పిల్లల్ని పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుడు పిల్లల్ని ఇచ్చితే వాళ్ళని విచ్చలవిడిగా పెంచేసి నరకానికి పంపించడం కొరకు ఇవ్వలేదు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పిల్లల్ని పెంచడం కొరకు దేవుడు ఇచ్చాడు కనుక ఆ పిల్లల విషయంలో మీరే వారి యొక్క ఆత్మకి ఎవరు ఉత్తరవాదులు అంటే తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు బహుజాగ్రత్తగా పిల్లల్ని పెంచాలి. వీరి యొక్క విషయంలో జబెదయి కుమారుల తల్లి ఏ విధంగానైతే వారి యొక్క గుణలక్షణాలు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని మనము 20, 21 వచనాలలో మనం నేర్చుకున్నాము. ఈరోజు 22వ వచనాన్ని చూసుకుంటే మరలా ఒకసారి చూడండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. వీళ్ళు అడగడం ఏంటంటే ఒక పెద్ద కోరికను వాళ్ళు కోరారు. ఏంటిది? పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరిక కాదు, అది నిత్య జీవానికి వెళ్ళిన తర్వాత మనం దేవుని దగ్గరికి వస్తే
ఏమడుగుతావు? నాకు ఇది కావాలి, అది కావాలి ప్రభా, నాకు జాబ్ కావాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నాకు బంగారం కావాలి, లేకపోతే నాకు ఎక్కువగా డబ్బులు కావాలి, నేను ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అనేసి మనం అడుగుతాం. కానీ వీళ్ళ యొక్క కోరిక ఎలా ఉందంటే నిత్య జీవంలో ఈ లోకానికి సంబంధించిన విధంగా వాళ్ళ కోరిక లేదు. వాళ్ళ కోరిక ఎలా ఉందంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి కోరికను వాళ్ళు అడుగుతున్నారు. ఆ తల్లి అడగడంలో, వాళ్ళు అడగడంలో తప్పేం లేదు. కాకపోతే దేవుడు అక్కడ చెప్తున్నాడు, అది ఎవరికి నిర్ణయిస్తారు? తండ్రి ఎవరికైతే నిర్ణయించాడో అది వాళ్ళకే దొరుకుతుంది. నేను తాగే గిన్నెలోని మీరు తాగుతారా అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే శరీరకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు ఎలా చెప్పాడంటే ఆత్మపరంగా చెప్పాడు. శరీరకంగా ఏంది యేసుక్రీస్తు తాగినటువంటి గ్లాసులో నుండి వాళ్ళు యేసుక్రీస్తు తాగిండు, ఒక గ్లాసులో వాటర్ తాగిండు అనుకోండి. అప్పటి కాలంలో ఆయన మనిషి రూపంలోనే ఉన్నాడు కనుక మనలాగానే ఆయన కూడా ఆహారం తీసుకున్నాడు, నీళ్లు తాగాడు, మనలాగానే మనం ఏది తింటే అదే తిన్నాడు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో శరీరం రక్తమాంసాలు కలిగి ఆయన కూడా అప్పటి కాలంలో అలానే ఉన్నాడు. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనంటే యేసుక్రీస్తు ఒకవేళ ఒక గ్లాస్‌తోటి మంచినీళ్ళు తాగిండు అనుకోండి, ఆ గ్లాస్‌తో మేము తాగలేమా అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ ఆ ఉద్దేశం చేత ఓన్లీ శరీరానికి సంబంధించినటువంటి విషయంగా దేవుడు అది చెప్పలేదు. అది ఆత్మకు సంబంధించింది. ఎందుకు అనంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి శ్రమలు, ఆయన పడ్డటువంటి శ్రమలు ఆ మనుషులు పడగలరంటే ఈ లోకంలో పడలేరు. అంతేకాకుండా ఆయనలాగా ఎవరైనా మరణించగలరా అంటే వీళ్ళు కూడా హతసాక్షులయ్యారు. కాలేరని చెప్పట్లే. కాకపోతే ఏంటంటే ఆ యొక్క స్థానం అనేది ఆ తండ్రి ఎవరికైతే ఉద్దేశించి ఉన్నాడో అది వాళ్ళకు మాత్రమే దొరుకుతుంది. అట్లని వీళ్ళు 12 మంది శిష్యులకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్నిచ్చి, ప్రత్యేకంగా దేవుడు వీళ్ళకిచ్చేటువంటి గిఫ్ట్‌ని వీళ్ళకిచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మనందరం కూడా భూమి మీద దేవుని పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంటదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసేటువంటి వర్క్‌ని బట్టి మీకు జీవ కిరీటాలుంటాయి. ఆ జీవ కిరీటాల మీద మరలా మీరు చేసేటువంటి కష్టాన్ని బట్టి వాటిపైన రత్నాలను పొదిగించి దేవుడు ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ ఇస్తాడు. అప్పటి కాలంలో వాళ్ళ శిష్యులకు కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్నిచ్చాడు. ఇప్పటి కాలంలో మనం చేసేటువంటి ప్రతి వర్క్‌కి కూడా మనం అంటే ఈ లోకంలో చేసేదానికి ఒకవేళ ప్రతిఫలం వచ్చినా రాకపోయినా గానీ, దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దేవుని నుండి గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. అది ఎవరు కూడా మర్చిపోకూడదు. మరలా ఒకసారి చూడండి. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలరని. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడనో వారికి అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. ఓకే. మీరు శ్రమలను అంటే నేను త్రాగబోయే గిన్నెలో మీరు త్రాగగలరంటే వాళ్ళు కూడా శారీరకంగా కష్టపడంటే యేసుక్రీస్తు ఏ విధంగానైతే శ్రమపడి మరణించి తిరిగి లేచాడో ఆ విధంగా వాళ్ళు కూడా ప్రాణాలను సహితం అంటే ప్రాణాలను త్యాగం చేసి దేవుని కొరకు జీవించే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఇప్పటి కాలంలో ఉన్నారు. అప్పటి కాలంలో కూడా ఉన్నారు. అటువంటి శ్రమలను మీరు అనుభవించొచ్చు. ఒక రకంగా చెప్తే ఇక్కడ యేసుక్రీస్తు మీరు త్రాగగలరు అని ఎందుకు చెప్పాడనంటే వాళ్ళు హతసాక్షులైపోయారు. ఇప్పుడు ఎవరైతే ఈ జెబెదయి కుమారులో యాకోబు గారు, యోహాను గారు మనకి అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటే చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1, 2 వచనాలు ఎవరైనా చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1, 2 వచనాలు ఎవరైనా చదవండి. దాదాపు అదే కాలమందు రాజును వేరోజు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఓకే సిస్టర్ చాలు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. అప్పటి కాలంలో ఏంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్ అండి. అప్పుడు ఒకవేళ ఇట్లా వాళ్ళ మతం కాకుండా వేరే మతాన్ని తీసుకొచ్చిన, వాళ్ళ ఆచారాలు కాకుండా వేరే ఆచారాన్ని కొత్తగా తీసుకొచ్చినా కూడా వాళ్ళు వెంటనే డైరెక్ట్ చంపడమే. ఇప్పుడు మనకి రియాక్షన్ తీసుకొని మాట్లాడిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత కూడా బయటకొచ్చే అవకాశం ఉంది, డబ్బులను మనము పెట్టుకుంటే. కానీ అప్పుడున్న పరిస్థితులు అలా కాదు. డైరెక్ట్ రాళ్ళతో కొట్టి చంపడం. ఏ తప్పు చేసినా కూడా డైరెక్ట్ చంపేయడమే ఉండేది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు త్రాగగలవు అంటే ఆ కష్టాలను, శ్రమలు నువ్వు అనుభవించగలవు. ఆయన యేసుక్రీస్తు అన్నట్టుగానే అతడు హతసాక్షులయ్యారు. దేవుని యొక్క 12 మంది శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే వాళ్ళు ఏదో
అంటే ముసలితనం వరకు ఉండేసి సుఖపడి వాళ్ళు మరణించలేదు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టపడడమే కాకుండా హతసాక్షులయిపోయారు. నువ్వు త్రాగగలవు అనంటే ఆ కష్టాలు నువ్వు అనుభవించగలవు అనేసి దేవుడు అంటే ఆ ఉద్దేశం చేత ఆ మాట చెప్పాడు. అదే విధంగా యేసుక్రీస్తు ఏ ఉద్దేశం అంటే ఎలా చెప్పాడో అదే విధంగా అతడు కూడా హతసాక్షి అయిపోయిన తర్వాత ఆ తల్లి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకనిపిస్తది. వాళ్ళు అంతగానం అడిగారు గదా! ఇప్పుడు తల్లి, తండ్రి వాళ్ళందరూ కూడా ఏంటిది ఒకే మనసుతోటి దేవుడు కోరుకున్న కుటుంబంగా వాళ్ళున్నారు కదా! మరి వాళ్ళకంటూ ఏమి లేదా అంటే ఉన్నది. దేవుడు పేతురు గారు అడిగినప్పుడు చెప్పాడు. 12 సింహాసనాల మీద మీరందరూ కూడా ఏంటంటే 12 సింహాసనాలు మీకు సిద్ధపరిచి ఉన్నాయి. ఆ 12 సింహాసనాల మీద మీరు కూర్చొని ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో అప్పటి తరంలో ఉన్నవారికి వీళ్ళందరూ కూడా ఏంటంటే తీర్పు తీర్చేవారుగా ఉన్నారు అనేసి అంతటి గొప్ప భాగ్యాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కోరిక కూడా అదే. ఏంటిది ఒక సింహాసనంలో వాళ్ళు కూర్చోవాలి. అంటే దేవుని పక్కనైతే వాళ్ళు కూర్చోవాలనే కోరిక వాళ్ళలో ఉంది. కాబట్టి ఏదో ఒక రకంగా చూస్తే ఆ కోరికను దేవుడు మనకు తీర్చినట్టుగా కనిపిస్తది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21 వచనం రెండు చదవండి. ప్రకటన 3వ అధ్యాయం 21 వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండినిచ్చెదను. ఓకేనండి చాలు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండియున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. మరి వీళ్ళు జయించేవారిగా ఉన్నారా అంటే ఉన్నారు. ఆ భాగ్యం వీళ్ళకు దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఆశపడ్డ ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. వాళ్ళు ఆశపడ్డారు కనుక మనము ఈ లోకంలో ఆత్మ సంబంధమైన ఆశ ఏది అయినా కూడా దేవుడు నెరవేరుస్తారండి. శరీరక సంబంధమైన ఆశ అది ఒకవేళ నీకు ఫ్యూచర్‌లో నష్టాన్ని కలిగిస్తదంటే దేవుడు నీకు అది ఇవ్వడు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇదే ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటే చదవండి. 4:4 ఎవరైనా చదవండి. మీట్లో ఉన్నవాళ్ళు చదవండి. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఓకేనండి చాలు. సింహాసనం చుట్టూ చాలు. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఈ యొక్క 24 సింహాసనాలలో 12 సింహాసనాలు ఎవరి అనంటే ఈ యొక్క 12 మంది శిష్యులయి. మిగతాయి మనకి ఇజ్రాయేల్లో నుండి దేవుడు ఎవరికైతే సిద్ధపరిచి ఉన్నాడో ఆ యాకోబు సంతతి నుండి వచ్చినటువంటి ఆ 12 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి మరలా ఈ యొక్క 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సింహాసనాలు. వాళ్ళు కోరుకున్నది కూడా అదే. దేవుని యొక్క రాజ్యంలో ఒక మంచి స్థానం కావాలి అని వాళ్ళు ఉద్దేశించున్నారో ఆ ఉద్దేశాన్ని దేవుడు వీళ్ళకు నెరవేర్చినట్టుగా మనకి కనిపిస్తున్నది. అయితే ఈ యొక్క సందర్భం ఇప్పుడు వాళ్ళు గొప్పవారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే మనకి స్టార్టింగ్‌లో ఒక డిస్కషన్ జరుగుతది. ఏంటిదంటే శిష్యులకు వాళ్ళకు మధ్యనే. ఇప్పుడు మనలో కూడా సంఘాల్లో కొంతమంది మేమే పెద్దలుగా ఉండాలి. అసలు వీళ్ళకి అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఆ జెబెదయి కుమారుల తల్లికి గాని, శిష్యులకు గాని ఆళ్ళిద్దరు కుమారులకు గాని ఎందుకు వచ్చింది? ఆళ్ళిద్దరు కుమారులకి ఆ తల్లికి ఎందుకు వచ్చింది అంటే అంతకు ముందుగా ఒక డిస్కషన్ జరుగుతది వీళ్ళకి. ఏంటిదంటే శిష్యులకు మధ్యలోనే మనము అంటే ఇప్పుడు పేతురు గారు ఉన్నారు. పేతురు గారిని మనం చూస్తే పేతురు గారికి సంఘం పైన దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అంటే సంఘంలోనికి ఎలాంటి వచ్చినా కూడా అతను బంధించే అటువంటి అధికారాన్ని తాళపు చెల్లి సంఘానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఎవరికి? పేతురు గారికి ఇచ్చాడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇప్పుడు మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి గారు అతడు ఒక వర్క్ చేసుకునేవాడు. కానీ అతడు ఇప్పుడు మత్తయి సువార్తను ఎంత క్లుప్తంగా యూదులకు అర్థమయ్యే విధంగా రాశాడు. అంటే యూదులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించే విధంగా వాళ్ళు యేసుక్రీస్తు అర్థమయ్యే విధంగా తరాలన్నీ కూడా ఇప్పుడు మనకి స్టార్టింగ్ అధ్యాయంలో మొత్తం అన్ని తరాలను చాలా క్లియర్‌గా రాశాడు. ఎందుకు అనంటే అతనిలో ఉన్నటువంటి జ్ఞానం అంత గొప్పది. అంటే నార్మల్‌గా తర్వాత మత్తయి సువార్త, మార్కు, లూకా ఇవన్నీ కూడా చూడండి కొంచెం మత్తయి సువార్త చాలా డిఫరెంట్‌గా ఉంటది. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ప్రవచనాలను ఎత్తి చూపుతూ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్‌గా రాశాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దేవుడు పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే దేవుని సంఘంలో అందరూ సమానులే. ఒకరు పెద్ద, ఒకరు గొప్ప, ఒకరు చిన్న అని కాదు. దేవుడు అందరిని సమానంగా చూస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి దేవుడు అప్పటి కాలంలో వాడుకున్నాడు. ప్రెజెంట్ కూడా అలానే వాడుకుంటున్నాడు. అయితే ఈ సందర్భం రావడానికి గల కారణం ఏంటంటే మనకు లూకా సువార్తలో
ఒక మాట ఉంటుంది, చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 24 వచనం చదవండి ఎవరైనా. 22, 24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములతో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారం బడుదురు. ఓకేనండి, చాలు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను. ఈ వివాదం ఎవరి మధ్యలో పుట్టింది అని అంటే శిష్యుల మధ్యలో పుట్టింది. శిష్యుల మధ్యలో అంటే నేనే గొప్ప. ఇప్పుడు మత్తయ్య గారు ఉన్నారనుకోండి, నేనే మత్తయి సువార్తను చాలా క్లుప్తంగా క్లియర్గా రాశాను కాబట్టి నేనే గొప్ప. ఒక్క నిమిషం. సారీ, ఓకే. మత్తయి సువార్తను రాశాను కాబట్టి నేను అంత క్లియర్గా యూదులు క్రీస్తుని అంగీకరించే విధంగా వాళ్ళ కన్నులు తెరవబడాలి అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా వాళ్ళు గ్రహించు విధంగా పాత నిబంధనలో ఉన్న లేఖనాలను బట్టి ఈ యొక్క అది కొత్త నిబంధనలను స్టార్ట్ చేస్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలరు. అంటే యేసుక్రీస్తు పుట్టుక ఎలా వచ్చిందంటే వాళ్ళ తరాల నుండే వచ్చిందని చూపించడం కొరకు అంత క్లియర్గా రాశాను కాబట్టి నేనే గొప్ప అని మత్తయ్య గారు అనుకోవచ్చు. ఇప్పుడు పేతురు గారిని తీసుకున్నాను, పేతురు గారు అనుకోవచ్చు నేనే గొప్ప. ఎందుకనంటే పరలోకానికి రాజ్యానికి సంబంధించినటువంటి అధికారాలను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఒక రోజుకి 3,000 మందిని, ఒక రోజుకి కొన్ని వేల మందిని దేవుని యొక్క సంఘంలోనికి చేర్చేటువంటి అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేనే గొప్పవాడిని అనేసి పేతురు గారు కూడా అనుకోవచ్చు. కానీ అది కాదు అంటే వారిలో కూడా ఈ తర్కం పుట్టింది. ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వివరణ దేవుడు కింద ఇస్తాడు మనకి 26, 27, 28. ఇదే మత్తయి సువార్త 20 అధ్యాయంలో 26, 27, 28 వచనాల్లో ఒక పరిచారక, ఒక సేవకుడుగా నువ్వు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్తాడు. అంటే ఈ డిస్కషన్ అనేది వారి మధ్యలో వచ్చింది కాబట్టి యాకోబు గారు, యోహాను గారు వాళ్ళ తల్లితో డిస్కషన్ జరిగి పరలోక రాజ్యంలో మేమే గొప్పవాళ్ళుగా ఉండాలనేటువంటి ఆశతో వీళ్ళు ఏం చేశారంటే అడిగారు. అందుకే వీళ్ళు ఇక్కడ శిష్యులు కూడా వాళ్ళని గద్దించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి 23. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుండనిచ్చట నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియో మీకు తెలియను. దేవుడు వివరిస్తున్నాడు. ఎందుకనంటే మనిషి యొక్క హృదయాలను ఎరిగినవాడు ఎవరు అనంటే దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. ఒక మనిషిలో వాళ్ళకి ఎందుకు ఏ ఉద్దేశం చేత వాళ్ళు అడిగారంటే వాళ్ళ కోరిక ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఎగ్జాక్ట్లీ అది మంచి కోరిక. కానీ వాళ్ళలో నేనే గొప్ప అనేటువంటి వివాదాలు ఉండకూడదు. ఎందుకనంటే ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాడంటే సర్వ్ చేయడం కొరకు, మన సేవ చేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే సేవ చేయడం కొరకు వచ్చాడు, ఇతరులతో సేవ చేయించుకోవడం కొరకు రాలేదు. అదేవిధంగా దేవుడు తనకున్నటువంటి తన పోలికలో నడిచేటువంటి మనము కూడా ఎలా ఉండాలంటే సేవ చేసేవారుగానే ఉండాలి. గొప్పవారిగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు తగ్గించుకొని ఉండాలి. గొప్పవారిగా ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తగ్గించుకొని ఉండాలి. నార్మల్గా బయట మనకు ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మనకి ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఉద్యోగాలు చేసే కానీ రాజకీయాలలో కానీ ఎక్కడ చూసినా కూడా అధికారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పవారుగా ఉంటారు. అంటే అధికారం ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు గొప్పవారిగా ఉండేసి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే తక్కువ స్థితిలో చూస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. గొప్పవాడు యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడగాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ఆయన గొప్పవాడు కానీ ఆయన చాలా తగ్గించుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని. అన్యజనులో ఉన్నటువంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాసెస్ని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే అధికారులు ఉంటారో వారి కింద పనిచేసే వారిని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏలుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు భయపడుతూ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తారు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు అన్నట్టు ఏమి ఉండవు. వాళ్ళ కింద వీళ్ళు పనిచేసేవారుగానే ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి 26వ వచనం, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. కానీ మన యొక్క సంఘములో ఎలా ఉండాలి? ఈ సంఘంలో ఎవరైతే గొప్పవాళ్ళై ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఇతరులకు సేవ చేసేవారుగా ఉండాలి. ఇప్పుడు నువ్వు సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండాలనుకుంటున్నావు, లేకపోతే సంఘంలో ఒక పరిచర్య చేసేటువంటి ఒక సేవకుడిగా ఉండాలనుకుంటున్నావు. నువ్వేం చేయాలి అంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ నువ్వు ఎలా ఉండాలంటే సేవ చేసే విధంగా ఉండాలి. సేవ చేసే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు అదే కదా మనకు నేర్పించింది. అదేవిధంగా ప్రభుత్వానికి బైబిల్కి
మొత్తం ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది. దేవుడి యొక్క ప్రాసెస్ వేరు, ప్రజెంట్ లోకంలో ఉన్నటువంటి ప్రాసెస్ వేరు. ప్రభుత్వానికి దేవునికి మొత్తం వ్యతిరేకంగా ఉంటుంది. అదే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. లూకాసు వార్త 22:27 ఎవరైనా చదవండి. లూకాసు వార్త 22:27 వచ్చింది. వీటిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చదవండి. ఎవరి దగ్గర బైబిల్స్ లేవా అండి? 18 మంది ఉన్నారు. చదవండి. 22:27 సిస్టర్. భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఓకే సిస్టర్, చాలా ఎంత క్లియర్గా తెలియజేశాడు ఇక్కడ చూడండి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండు వాడా పరిచర్య చేయువాడా? గొప్పవాడు అని అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగింది, ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం గెస్ట్గా పిలుస్తాం. గెస్ట్గా పిలిచిన వాళ్ళకి అక్కడ వడ్డించే వాళ్ళకి తేడా ఉంటుంది. గెస్ట్గా పిలిచే వాళ్ళనే మనం ఎక్కువగా గౌరవిస్తాం. ఇప్పుడు క్యాటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వడ్డించే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే తక్కువగా చూస్తాం. మన గెస్ట్గా ఎవరినైతే పిలిచామో వాళ్ళని మనం ఎక్కువగా చూస్తాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆ గెస్ట్ పిలిచిన అంటే గెస్ట్ లాగా దేవుడు అంటే గెస్ట్ ఒకసారి మరలా చూడండి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండు వాడా. గొప్పవాడు ఎవరు అంటే భోజన పంక్తిని కూర్చుండు వాడా లేకపోతే వడ్డించేవాడా అంటే కూర్చుండు వాడే. ఎందుకనంటే అతను గెస్ట్గా పిలువబడ్డాడు కాబట్టి. పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా, అంటే కూర్చొని తినేవాడే గెస్ట్. పరిచర్య చేసేవాడు గొప్పవాడు కాదు. ఎందుకంటే అతని పని కోసం అంటే వర్క్ కోసం అంటే క్యాటరింగ్ చేయడం కోసం వచ్చాడో కాబట్టి అతని పని అతను చేసుకొని పోవాలి. కానీ ఆయన గెస్ట్ కాదు. ఎవడైతే తినడానికి వచ్చారో వాళ్ళు మాత్రమే గెస్ట్. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అని అంటే మిమ్మల్ని ఒకవేళ మీరు గెస్ట్ స్థానంలో మీరున్నా కూడా మీరు ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. అంటే ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో మన వరకు కూడా అదే కదా. ఆయన మన యజమానుడు. ఆయన తోటలో మనందరం ఏం చేస్తున్నాము? ఈ లోకం అనేటువంటి తోటలో మనందరం కూడా పని వాళ్ళుగా ఈ లోకానికి వచ్చాం. మనం ఏ పని అయితే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిని మనం నమ్మకంగా తుది శ్వాస వరకు చేయడమే మన యొక్క వర్క్. అదే ఇక్కడ చెప్తున్నాడు. పంక్తిని కూర్చుండు వాడే కదా, ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయు వాని వలె ఉన్నాను. ఆయన ఈ లోకాన్ని ఆయన చాలా గొప్పవాడు. సమస్తాన్ని దేవుడు అంటే మనం చాలా సింపుల్గా ఆలోచించకూడదండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని అంటే ఆయన యొక్క ఆకారాన్ని మనం అంచనా వేయగలమా? ఆయన యొక్క శక్తిని మనం అంచనా వేయగలమా? జస్ట్ నోటి మాట ద్వారా సమస్తాన్ని కలిగినాయి. అవన్నీ కూడా ప్రతిదీ అంటే ఇవన్నీ అంటే ప్రకృతిని మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రకృతిలోని చిన్న పురుగు కానుండి చీమ కానుండి అని కూడా మనం గమనిస్తే ఆయన సృష్టి కార్యక్రమం, ఆయన ఎంత గొప్ప అనంత జ్ఞాని, ఎంత శక్తిమంతుడు, ఇవన్నీ కూడా ఎంతో విచిత్రం మనకి. అంటే మన ఊహకు అందనిది ఆయన యొక్క శక్తి కానీ ఆయన యొక్క ఆకారము కానీ ఆయన కానీ. అందుకే అంత గొప్పవాడే ఉండి ఆయన పరిచర్య చేస్తున్నాడంటే మనం ఎంత అండి? మనం ఇంకా తగ్గించుకోవాలి. మనము ఎక్కడ కూడా హెచ్చించుకోకూడదు. మనం ఏది చేసినా కూడా ఆయన కృప, ఏది చేసినా కూడా ఆయన చిత్తం ఉంటేనే జరుగుతుంది. ఏది చేసినా కూడా ఆయన శక్తి వల్లనే మనం చేస్తున్నాం. మన జ్ఞానం కాదు, మన సొంత జ్ఞానం వల్ల మనం ఏమి చేయలేము. కానీ కేవలం ఆయన జ్ఞానము, ఆయన శక్తి వల్లనే మనము ఈ సమస్తాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాము అనే ఉద్దేశం చేత ఉండాలి. కానీ నా సొంత శక్తి చేత ఇది చేస్తున్నాను, నా సొంత శక్తి, నేను గొప్పవాడిని కదా, నేను వాళ్ళకి ఎందుకు సేవ చేయాలి, నేను ఒక గొప్ప సేవకుడిని కదా, వాళ్ళకు నేను ఎందుకు సేవ చేయాలి, వాళ్ళని ఎందుకు, అలా ఉండకూడదు. అలా అసలు దేవుడి ఉద్దేశం కాదు. మనం పని వాళ్ళం అంతే. ఈ లోకానికి వచ్చినటువంటి పనిని మనము పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వేం చేయాలి అంటే పని వాళ్ళు ఏం చేస్తారు? పని వాళ్ళు వచ్చేసి గెస్ట్లా కూర్చుంటారు అంటే కూర్చోరు. పని వాళ్ళు ఉన్న వర్క్ను ఏం చేస్తారు? కష్టపడతారు, ఒళ్ళొంచుతారు, వాళ్ళ బట్టలు మాస్తున్నాయా లేకపోతే ఏం జరుగుతుంది ఏం చూసుకోరు. వాళ్ళ పని కంప్లీట్ కావాలి అంతే. మనం కూడా అంతే. మనం వచ్చినటువంటి వర్క్ కంప్లీట్ కావాలి. లేకపోతే మనం తెల్ల బట్టలు వేసుకొని కుర్చీల మీదనే కూర్చోడం కొరకు రాలే ఈ లోకానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి ఎవరైనా. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 11-13 వచనాలు ఎవరైనా చదవండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 11-13 వచనాలు.
పిడుగులు తినుచున్నాము, నిలువమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఓకే సిస్టర్, చాలు. ఇది ఏంటంటే నిజమైన సేవకుడిలో ఇవన్నీ కూడా ఎవరైతే నిజంగా దేవుని పరిచారకుడుగా ఎవరైతే ఉంటున్నారో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా నిజముగా ఎవరైతే పరిచర్యను చేస్తున్నారో, నిజముగా దేవుని యొక్క వర్క్ను నమ్మకంగా ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఏంటంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. మరలా ఒకసారి చూడండి, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుదులు. ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి నాకు 3 పూట్ల ఖచ్చితంగా ఆహారం ఉండాల్సిందే, 3 పూట్ల ఖచ్చితంగా నేను చికెన్ మటన్ తినాల్సిందే, నేను ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా నేను మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించాలి. ఇవన్నీ కూడా ఉండవు. నువ్వు ఒకవేళ గొప్పవాడిగా ఉండాలనుకుంటే ఇవన్నీ కూడా అనుభవించవలసిందే. ఈ లోకంలో మనం పనిచేసేవాడికి లేకపోతే డబ్బు ఎక్కువగా ఉండి కూర్చొని తినేవారికి తేడా ఉంటుందా? చాలా ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా అంతే. మనం ఈ లోకంలో పనివాళ్ళుగా వచ్చాము కాబట్టి మనకు పనివాళ్ళుగా పనిచేసేటప్పుడు బురద అంటుతుంది, ముళ్ళలలో గుండా నడుచుకుంటూ వెళ్ళాలి, అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము అనుభవించాలి. ఇది పనివాడి యొక్క ఉద్దేశము. పనివాడి యొక్క ఉద్దేశం ఇలా ఉంటుంది. పనివాడి ఉద్దేశం అంటే ఆ ఉద్దేశం కాకుండా కేవలం మనకి ఏదో దొరుకుతుంది, లేకపోతే ఏదో డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, లేకపోతే మనం చేసేదాన్ని బట్టి మనకి ఏదో దొరుకుతుంది అని ఆశించి, మనకి కాపర్లో 2 రకాలు మనం చెప్పుకున్నాం లాస్ట్ టాపిక్లో. కాపర్లో 2 రకాలు. ఒకరు కేవలము డబ్బు కోసం అంటే కేవలము ఈ లోకపరంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఆ యొక్క గొర్రె కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రాణాలు పెట్టే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి. అయినా కూడా ఏం చేస్తారు, ఒక ఆత్మరక్షణ వాళ్ళకు ప్రాముఖ్యంగా కోరుకుంటారు. లేకపోతే ఏదో మాకు అవసరాలు తీరితే సరిపోతుంది, ఆ గొర్రెను ఏ తోడేలు వచ్చి తిన్నా నాకు పర్లేదు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే పట్టించుకోరు సంఘాన్ని. వాళ్ళు ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళు లైట్గా తీసుకుంటారు. కానీ నిజముగా కష్టపడే వాళ్ళు మాత్రము ఇవన్నీ అనుభవించుకుంటూ కూడా ఒక ఆత్మరక్షణ కొరకే ఆలోచిస్తూ ఉంటారు. పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమలాడుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఏంటంటే సేవకులను ఎవరైనా మెచ్చుకుంటారంటే కొద్దిమంది, అంటే దేవుని అర్థం చేసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తిడుతూనే ఉంటారు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక పరిచారకుడికి ఉండాల్సినటువంటి లక్షణము. ఒక పరిచారకుడిగా మనం ఈ లోకానికి వచ్చాము కాబట్టి మనము మన సొత్తు కాదు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డ వారము. దేవుని చేత ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక మనము మనుషులకు దాసులుగా ఉండకూడదు. దేవునికే మనం దాసులుగా ఉండాలి. మనుషులకు దాసులుగా ఉంటే ఏదో ఒక రోజు మనం మోసపోతాం. నువ్వు ఒకవేళ మనిషికి దాసుడైపోతే నువ్వు దేవునికి దాసుడుగా ఉండలేవు. నువ్వు దేవునికి దాసుడైపో, దేవునికి కంప్లీట్గా దాసుడైపో. దేవుని యొక్క పాదాలు పట్టుకొని దేవునికి కంప్లీట్గా దాసుడైపోయి ఆయన పాదాలు కడిగినా పర్లేదు. కానీ మనుషులకు మాత్రం మనం దాసులుగా ఉండకూడదు. మనం దేవునికి దాసులుగా ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఇదే కొరింథీ పత్రికలో ఇంకొక మాట కూడా ఉంటుంది, చదవండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోని దేవునికి సహవాసం కలిగి ఉండవలెను. ఓకే నాన్న, చాలు. ప్రతి ఒక్కరు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. 23. సరే, నేను చదువుతాను చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మనందరం కూడా ఓన్లీ నార్మల్గా కాదు, ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఏదో మన సొత్తుగా లేకపోతే వేరే వాళ్ళకు మనం దాసత్వం చేయడానికి దాసులుగా ఉండడం కొరకు కాదు. మనము దేవునికి దాసులుగా దేవుని యొక్క పని చేయడం కొరకు ఈ లోకానికి వచ్చాము. మనుషులకు దాసులుగా ఎలా అయిపోతారు అని అంటే, మనుషులకు దాసులుగా ఎట్లా అంటే ఏదైనా అంటే దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని వాళ్ళకే ఇస్తూ ఉంటారు. కొంతమందికి టీవీకి, కొంతమంది అంటే సమయాన్ని దేనికి ఎక్కువ కేటాయిస్తే దానికి మనం దాసత్వం అయిపోయినట్టే. కొంతమంది 24 hours వర్కే. ఇంకా దేవునికంటే సమయాన్ని ఏమి ఉండదు.
అలా కొంతమంది ఏంటంటే వర్క్‌కే దాసులు అయిపోతూ ఉంటారు. కొంతమంది తాగుడు కానీ, కొంతమంది వాళ్ళు దేనికి ఎక్కువ సమయం ఇస్తే ఆళ్ళు దానికి ఏంటంటే అడిక్ట్ అయిపోయారు. వాళ్ళు దానికి దాసత్వంలో ఉన్నారు అని అర్థము. అదేవిధంగా మనము ఆయన రక్తం చేత విలువపెట్టి కొనబడ్డ వారం కనుక మనల్ని ఆయన మనం ఉత్తిగా ఆయనకు దాసత్వం చేయట్లే. మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఎందుకంటే నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు. నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు ఆయనే శ్రమపడి, ఆయన రక్తం కార్చి, ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయనే మనకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించి జస్ట్ దేవుడు మనల్ని చేయన్నటువంటి వర్క్ మనం చేస్తే సరిపోద్ది. మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో, నువ్వు సంఘంలో ఏ వర్క్ చేసినా ఆ పని ఏదైతే ఉందో దాన్ని నమ్మకంగా చెయ్యి. దాంట్లో యథార్థంగా చెయ్యి. దాంట్లో నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడి నుంచోని నమ్మకాన్ని పోగొడితే మరలా మనకు ఇంకా మనం ఎవరి ద్వారా మెప్పు పొందలేము. దేవుని దృష్టిలో మనము స్థానాన్ని సంపాదించుకోవాలి. అంటే దేవుని యొక్క వర్క్‌ను మనం అంత పర్ఫెక్ట్‌గా చేయాలి. మనుషులు చూస్తున్నారని కాదు. మనుషుల కొరకు కాదు, ముఖ్యంగా దేవుడి కొరకు మనం చేయాలి. ఒక ఆత్మను దేవుడు నీకు అప్పగించినాడంటే, ఒక ఆత్మ విలువ, ఒక ఆత్మ అంటే ఏంటిదంటే ఒక గాజు బొమ్మని, అందమైన బొమ్మని నీకిస్తే దాన్ని నువ్వు ఎట్లా కాపాడుతావు? కింద పడితే పగిలిపోతుంది. ఒక అద్దాన్ని మనం ఎట్లా చూస్తావు? కింద పడితే పగిలిపోతుందని చాలా బహుజాగ్రత్తగా అద్దాన్ని మనం కాపాడుకుంటాం. అదేవిధంగా ఒక ఆత్మను దేవుడు మన చేతిలో పెట్టాడు అని అంటే, అద్దం కంటే విలువైనది ఏంటంటే మనిషి యొక్క ఆత్మ. ఒక ఆత్మ నీ చేతికి దేవుడు అప్పగించాడు. ఒక మనిషిని, ఒక ఆత్మ నీ చేతికి దేవుడు అప్పగించాడు అంటే నువ్వు దాన్ని బహుజాగ్రత్తగా ఆత్మను ముందుకు తీసుకెళ్ళాలి. బహుజాగ్రత్తగా ఆత్మ నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి ఎలా చేరుకుంటారు, చేరుకోవాలంటే నేనేం చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి మనము ఏంటంటే పరిచర్యను కొనసాగించాలి. రోమపత్రికలో ఇంకొక మాట ఉంటే చదవండి. క్లోజ్ చేసుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఫాస్ట్‌గా ఎవరైనా చదవండి. మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఓకేనండి, చాలు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనందరం కూడా స్థిరపరచుకోవాలి ఈ యొక్క మాటను. మన హృదయం అనేటువంటి పలక మీద ఈ యొక్క మాటను మనం రాసుకోవాలి. నేను బ్రతికినను చనిపోయినను ప్రభువు కొరకే, ఆయన సేవనే నేను చేస్తాను. ఆ పనిని కూడా ఏంటిదే నమ్మకంగా చేస్తాను. నేను బ్రతికి ఉన్నా ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే అనే ఉద్దేశం చేత ఏ సేవకులైతే, ఏ వర్కర్స్ అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని పనిని పర్ఫెక్ట్గా చేస్తారు. లేకపోతే ఏదో ఆశించేసి, లేదా వాళ్ళు చూస్తున్నారని వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళ కొరకు వాళ్ళ కొరకు కాదు. మనము ఆయన చేతిలో ముప్పి పొందాలి. ఆయన కొరకు మనం చేస్తున్నాం కనుక ఆ ఉద్దేశం చేత చేసిన వాళ్ళు మాత్రమే దాసులుగా ఉండేటువంటి అర్హత ఉన్నది. మరలా ఒకసారి చూడండి, మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. ఒకవేళ నేను గొప్పవాడిని, నేను అంటే ముఖ్యము అంటే ఏంటిది అంటే ఇప్పుడు అందరిలో కంటే అతనికి ఎక్కువగా ప్రాముఖ్యతను కోరుకుంటున్నాడు. ఆ ప్రాముఖ్యతను ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళే అంటే నువ్వు ముఖ్యుడైనా కూడా ముఖ్యుడై ఉండగోరువాడే ఇంకెలా ఉండాలంటే దాసుడుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ముఖ్యుడుగా ఉండి నువ్వు ఎక్కువ స్థితిలో ఉండడం కాదు. నువ్వు ముఖ్యుడుగా ఉన్నా కూడా నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు ముఖ్యుడు అయినా కూడా శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. అదేవిధంగా మనము కూడా ముఖ్యుడిగా ఉండాలని ఉండేటువంటి కోరిక ఓకే బెటరే, కానీ ఆ యొక్క కోరికతో పాటు ఆ కోరికలో అది నువ్వు ప్రభుత్వానికి అంటే అది సమాజానికి దాన్ని కనెక్ట్ చేసుకోకూడదు. సమాజానికి కనెక్ట్ చేసుకుంటే నువ్వు సేవ చేయలేవు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు కనెక్ట్ చేసుకుంటే ఆ ముఖ్యుడు అంటే ఆ యొక్క పెద్ద స్థితిలో నువ్వు ఉన్నా కూడా నువ్వు సేవ చేసేవాడిగా అంతగా తగ్గించుకుంటావు. ఆ యొక్క గుణం అనేది మనలో ఉండాలి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయదానంగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను. ఒక్క మాటలో చెప్పేసిండు 28వ వచనంలో. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఇది. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే సేవ చేయడం కొరకు వచ్చాడు. ఆయన ఏదైతే తండ్రి తనకు ఉద్దేశించినటువంటి సేవ ఉందో అదంతా కూడా పర్ఫెక్ట్గా చేసి ఆయన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు కూడా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనం కూడా ఇతరులకు మనం సేవ చేసేవారిగా మనం ఉండాలి. మన యొక్క వర్క్ యేసుక్రీస్తు ఏ వర్క్ అయితే చేసినా ఇప్పుడు మనము అదే వర్క్ను మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఏవైతే నమ్మకంగా ఆయన పనిని జరిగించి వెళ్ళిపోయాడో అదేవిధంగా మనకు కూడా దేవుడు అప్పగించినటువంటి ఇప్పుడు కుటుంబాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు
నార్మల్గా అందరూ అనుకుంటారు ఓన్లీ పరిచర్య చేసే వాళ్ళే ఆయన పనిలో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ లేరని కాదు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను తీసుకెళ్తున్నటువంటి మీరు పరిచర్య అంటే ఏంటిది? దేవుని పని చేయడం అంటే ఓన్లీ వాక్యం చెప్పే వాళ్ళే కాదు, ఓన్లీ పాటలు పాడే వాళ్ళే కాదు, అలా కాదు. నువ్వు ఒక కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ కుటుంబంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నీ భార్య దగ్గర ఎంత నమ్మకంగా ఉండు, నీ భర్త దగ్గర నువ్వు ఎంత నమ్మకంగా ఉండు, కుటుంబ వ్యవస్థను నువ్వు దేవుని వైపు నువ్వు నడిపించగలుగుతున్నావా? అట్లీస్ట్ ఒక రోల్ నీకు ఇచ్చాడు. ఒక్కొక్క మనిషికి నార్మల్గా వాళ్ళు మ్యారేజ్ కాకముందుకు ఒక రోల్ ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఒక రోల్ ఉంటుంది. ఒక తల్లిగా నువ్వు న్యాయాన్ని చేస్తున్నావని పిల్లలకి, ఏదో ఒక యవనస్తుడిగా ఉన్నటువంటి ఆ యొక్క రోల్లో నీవు పాపాన్ని చేయకుండా ఉంటున్నావా? అట్లీస్ట్ నీ యొక్క ఆత్మని నువ్వు రక్షించుకునే విధంగా ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటుంది. ఒకరి ఆత్మ నువ్వు రక్షించకపోయినా అట్లీస్ట్ నీ యొక్క ఆత్మని నువ్వు రక్షించుకునే విధంగా ఉన్నావా లేదా? యవ్వన కాలంలో ఉన్నటువంటి రోల్ ఏంటిది? ఆయన కాడి మోయాలి. అట్లీస్ట్ ఆయన కాడి మోసే స్థితిలో నువ్వు ఉన్నావా? అట్లీస్ట్ నీ ద్వారా నీ కుటుంబం అన్న పట్టబడుతుందా? నీ ద్వారా నీ కుటుంబం అన్న రక్షణ వైపు నడిపించగలుగుతున్నావా? అట్లీస్ట్ నీవైనా న్యాయంగా ఉన్నావా? నీవైనా అంటే తప్పులు చేయకుండా ఉంటున్నావా అనేది ఎవరికి ఇచ్చినటువంటి రోలు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను తీసుకొని తల్లులు ఉన్నారు, మీరు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు వాక్యాన్ని చెప్పలేరుగా, పత్రికలు పంచిపెట్టలేరుగా, లేదా దేని కొరకు అంటే చేయలేరు కదా. కాబట్టి అలా ఉన్న వాళ్ళు మీరేం చేయాలి? మీ కుటుంబాన్ని ఓకే సిస్టర్, సిగ్నల్ లేదు. సరే ఓకే, మనము క్లోజ్ చేసుకుందాం, ఇంకా టైం కూడా అయిపోయింది కదా. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయను గాక. విత్తబడిన వాక్యం కొరకు చివరి సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.